ప్రతిదినము స్నానం చేస్తాము. ఎందుకనంటే పర్సనల్ హైజీన్ గురించి, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా. ఇంట్లో నుంచి ఉన్న గార్బేజ్ అంతా కూడా తీసి పడేస్తాం. సో దట్ ఇంట్లో జర్మ్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వాటి నిల్వలు కానీ, లేకపోతే దుర్వాసన కానీ ఇంట్లో ఉండకుండా వాటిని పడేస్తుంటాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఒక చిన్న క్రాక్ కూడా రాకుండా మనం జాగ్రత్త పడాలి. రూట్లో ఉన్నప్పుడే పాపంను తీసివేయడానికి మనము సిద్ధపడాలి. ఒక చిన్న సినిమానే కదా, ఒక చిన్న సినిమా మూవీ బిట్టే కదా, పర్వాలేదులే. ఒక్క సిగరెటే కదా, ఒక్క సిప్పే కదా, ఒక్క పార్టీ కదా, ఒక్క బాటిలే కదా, ఒక్క పెగ్గే కదా, ఈ ఒక్కసారికి ఒక్క పార్టీ, ఫ్రెండ్ పిలిచాడు లేకపోతే పలానా వాళ్ళు పిలిచాడు, ఒక్క పార్టీ లాస్ట్ అండ్ ఫైనల్, ఇలా అనుకుంటూ చాలా మంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఈ ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటా, ఈ ఒక్కసారి శారీరక పాపంలో నేను కన్విన్స్ అవుతా, కాంప్రమైజ్ అవుతా, దాంట్లో ఉన్న సంతోషం వేరు. ఒక్కసారి నేను ఈ పాపం చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు, ఒక్కసారి ద్వేషిస్తాను, ఒక్క చిన్న మోసము, ఒక్కసారి రివెంజ్ తీర్చుకుంటాను, ఇవన్నీ కూడా పాపాలే. వాక్యం చెప్తుంది మనం ప్రేమించాలని. కానీ ఈ ఒక్క చిన్న కాంప్రమైజ్ అనేది పాపంగా ఉండదు, కానీ అది బలపడుతుందనేది మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ప్రత్యేకించి కొన్ని చోట్ల కొంతమంది పాములు పిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చి పెంచుకుంటారు, వాటికి పాలు పోసి. ఇమాజిన్, అది పెద్ద అయిన తర్వాత మంచిదా? లేదు కదా. ఎంతైతే అది డేంజరో అట్టిదిగానే పాపమును కూడా మనం పరిగణించాలి. అది చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని మనము దూరంగా తీసి పాడేయాలి. వాక్యంలో ఈ రీతిగా ఉంది. ఈ వాక్యాన్ని మీ యొక్క హృదయంలో ముద్రించుకోండి, హృదయంలో జ్ఞాపకం పెట్టుకోండి. పులిసిన పిండి కొంచెమే అయినను ముద్దంతటిని పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కాబట్టి పులియకుండా మీ దగ్గర ఉన్న పాతవి ఇంకా మిమ్మల్ని చెడ్డగా చేసేదానికంటే ముందే ఆ పాత పులిపడిపోయిన పిండిని మీ వద్ద నుంచి తీసి పారవేయడని వాక్యంలో ఉంది. అంటే మన దగ్గర ఉన్న పాత రోత ఇంకా మిగిలిపోయిన యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పడేయాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. అటు రీతిగా మీరు పరిశుద్ధతలో దేవుని యొక్క చిత్తంలో నడుచుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.